ఏంటంటే కొంచెం స్లోగా చర్చించుకునేటప్పుడు ఎందుకంటే హిందీ క్లాస్ అయిపోయిన తర్వాత తెలుగు క్లాస్ తీసుకుంటాను. అప్పుడప్పుడు అది ఒక 5 మినిట్స్ తొందరగా అయిపోవచ్చు క్లాసు. ఒక్కొక్కసారి 5, 10 మినిట్స్ ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు. ఎందుకంటే శ్లోకాల్లో కొన్నిటికి ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. కొన్ని తక్కువ అవసరం ఉంటుంది. సో ఎగ్జాక్ట్ 30 మినిట్స్‌లో ఎగ్జాక్ట్ శ్లోకాస్ చేయడం కొంచెం కష్టం. జస్టిస్ చేయలేము. అందుకనే ఒక్కొక్కసారి 5, 10 మినిట్స్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. వేరే ఏం లేదు. ఎందుకు ఒకరోజు 5 మినిట్స్ లేట్ స్టార్ట్ అయిపోతుంది, ఒకరోజు టైంకి స్టార్ట్ అవుతుంది, ఒకరోజు 5 మినిట్స్ అనేది అంతే, వేరే ఏం లేదు. సో ఈరోజు చర్చా విషయాల్లో చాలా తత్వాలు ఉన్నాయన్నమాట. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయంలో ఉన్నాం మనము. ఇందులో 19వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటున్నాము. ఇక్కడ 19వ శ్లోకం నుంచి తీసుకొని 32వ శ్లోకం వరకు చర్చించుకుంటాం. ఇందులో చాలా విషయాలు మనము తెలిసినట్టుగానే ఒకసారి ఎప్పుడో విన్నట్టుగానే ఉండొచ్చు, కానీ ఇక్కడ చాలా విశ్లేషణాత్మకంగా ప్రభుపాల్ వారు చాలా ఉదాహరణలు తీసుకొని చాలా బాగా తత్వాల్ని వర్ణించారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే మనం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇలా జరిగింది, నేనేం పాపం చేశాను, నాకెందుకు ఇలా అయ్యింది అనే ప్రశ్నలు మీ మనసులో ఉత్పన్నమవ్వవు అన్నమాట. అప్పుడు మీరు సరైన చేతనతో తత్వాల్ని బాగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఆ టైంలో కూడా భగవంతుడి పైన స్మరణం చేసుకోవచ్చు, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చు. ఆ రోజు కూడా మనం భగవంతుడి నామాన్ని ఎంతో శాంతంగా జపించవచ్చు, ఎంతో శాంతంగా వినొచ్చు భగవంతుడి కథని. లేకపోతే మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం కొన్ని సమయాల్లో. అప్పుడు మనం చేయలేం భగవద్భక్తిని, ఎందుకంటే మన తత్వాలు సరిగ్గా అర్థం చేసుకోలేదు కనుక. సో అందుకని తత్వాలను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మనకు బద్ధవస్థలో ఉన్న వాళ్ళకి, ముక్త జీవులకు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అన్ని తత్వాలు తెలుసు. వాళ్ళు ఓన్లీ లీలలు వినుకుంటూ వాళ్ళు బతికేయచ్చు. మనము ఓన్లీ లీలలు వింటే తర్వాత అది సినిమా స్టోరీలు లాగానే మనకు పనిచేస్తాయి అనమాట. వింటాము, మర్చిపోతాము, ఎంజాయ్ చేస్తాము, అయిపోయిందనమాట. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని మనం తలుచుకోము, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని వేడుకోమన్నమాట. మనం అప్పుడు మనకు అర్థం కాదు ఏం చేయాలి, అలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఒకవేళ తత్వాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే. అందుకే మీరు చూస్తారు బయట చాలామంది అలాగే ఎన్నో కష్టాల్లో ఎలా వాళ్ళు భగవంతుడిని స్మరించుకోవాలో తెలియదు. సో మనము తత్వాలను అర్థం చేసుకుంటే ఆ విషయాలు అర్థం చేసుకోవచ్చు. సో మనము ఈరోజు అందుకే ఇక్కడ కపిల్ ముని సెక్షన్లో మీరు అనుకోవచ్చు, అరే ఇక మళ్ళీ ఎప్పుడు లీలలు వస్తాయి, భాగవతంలో అయిపోయాయి లీలలు, మళ్ళీ ఎప్పుడు వస్తాయి, అప్పటి వరకు బోరింగ్ ఉంటాయి మా క్లాసెస్, ఇవన్నీ ఏందో మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ ఎన్నిసార్లు చర్చించుకుంటాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది రెగ్యులర్గా చర్చించుకోవడం అవసరం. ఎందుకంటే ఇంకా మనము కామక్రోధ లోభ మోహ మద్మాశ్చర్యాల అనర్థాలతో ముక్తులం అవ్వలేదు కనుక మనకి ఇవి పదే 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 మనం రెగ్యులర్గా చర్చించుకోవాలి ఈ విషయాలు. మీరు అందుకే చూస్తే ప్రభుపాల్ ద్వారా ఎన్నిసార్లు ఎందుకు రాశారు ఆయనకు తెలియదా, ఆల్రెడీ ఒకసారి రాశాను ఒక పాయింట్, కృష్ణుడు దేవాది దేవుడు అని మళ్ళీ మళ్ళీ ఎందుకు రాస్తారు? అలా ఎన్నో విషయాలు మనకు మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఎందుకంటే మనం బద్ధవస్థలో ఉన్నాం కదా, మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నమాట, మనకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేయాలి అలా. సో అందుకనే మనము ఈరోజు మళ్ళీ ఈ తత్వాలను ఇంకా బాగా అర్థం చేసుకుంటాము. మంగళాచరణ చేసుకొని ఈరోజు 19వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. సో 19వ శ్లోకం. దైవాత్ క్షుభితధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు అన్నమాట. ముందు మనం చూసాం నిన్న చర్చలో, లాస్ట్ క్లాస్లో ఈ ప్రధాన అంటే ఏంటి, ఆ ప్రధానంలో ఏమేమి ఉంటాయి తత్వాలు, మొత్తం 24 ఎలిమెంట్స్ ఫస్ట్ ఉంటాయి, తర్వాత కాల టైం యాడ్ అవుతుంది 25 అవుతుంది, తర్వాత పరమాత్మ రూపంలో భగవంతుడు యాడ్ అవుతారు, తర్వాత అది 26గా కూడా కొంతమంది కన్సిడర్ చేస్తారు అని. సో అలాగే ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, ఇలా ఇప్పుడు మన జీవాత్మలు ప్రవేశించడం అనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఇలా భగవంతుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే జీవాత్మల్ని తన దృష్టి సారిస్తున్నారు. ఆ జీవాత్మలు కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రధాన అనే దాంట్లోనే ప్రవేశిస్తున్నాయి అన్నమాట. ఇలా ప్రవేశించడం ద్వారా ఇప్పుడు ఈ మొత్తం ఈ మహత్తత్వ దీంట్లోనే అన్ని మొత్తం ఏమంటాం, మహత్ తత్వ అంటే తత్వ. ఇప్పటివరకు మనం చర్చించుకున్నాం తత్వాలు. మహత్ అంటే మొత్తం అన్ని తత్వాలన్నీ కలుపుకొని ఇది ఎప్పుడైతే ఉందో ఇదే మహత్తత్వ. ఇప్పుడు ఇది మహత్తత్వం హిరణ్మయం. ఈ మహత్తత్వం అనే హిరణ్మయం అని కూడా అంటారు. హిరణ్మయం అంటే ఇప్పుడు చాలా తేజో కాంతివంతంగా మారిపోయింది అనమాట. ఇది మొత్తం యాక్టివేట్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే, అది మనకు మళ్ళీ చెప్తారు. సో ఈ విధంగా ఇదే ప్రధానాన్ని ముందన్నాము, దాన్నే ఇప్పుడు ఈ మహత్తత్వం అని అంటున్నాం. కానీ కొన్ని పరివర్తనలు జరిగిన తర్వాత, భగవంతుడు దృష్టి సారించిన తర్వాత, కాలము ఇంకా జీవాత్మలు ఇంకా పరమాత్మ అందరూ ప్రవేశించిన తర్వాత ఇప్పుడు దీన్ని మహత్తత్వం అంటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ భగవంతుడు తన శక్తిని ప్రవేశించారంటే తన ఈ యొక్క మన ఆత్మలు, మనమన్నీ కూడా ఆత్మలన్నీ కూడా జీవాత్మలన్నీ కూడా భగవంతుడి నుంచి ఉత్పన్నమయ్యాయి. మనకు తెలుసు ఇది తటస్థ శక్తి అయినా మనము కూడా స్వభావంలో మనం కూడా చిన్మయం, ఆధ్యాత్మికం, ఆత్మ, భౌతికం కాదు మనం. అందుకనే అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. భగవంతుడు ఎలాగైతే ఆధ్యాత్మికమో మనం కూడా ఆధ్యాత్మికమే. సో ఇదే ఉదాహరణ మనకు ప్రతిసారి చెప్పారు, నిన్న కూడా ప్రభుపాల్ వారు. సో ఈరోజు కూడా అదే రాశారు. ఎలాగైతే తండ్రి బీజ ప్రదానం చేస్తారు తల్లికి, తద్వారా తల్లి శరీరాన్ని ఇస్తుంది. సో మనకు వచ్చే శరీరం తల్లి నుంచి వస్తుంది, కానీ బీజం తండ్రి నుంచి వస్తుంది. అలాగే భగవంతుడు మన ఆత్మల్ని ఇక్కడ పంపించారు, కానీ ఈ ఆత్మలు ప్రవేశించిన తర్వాత ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ శరీరాన్ని మనకు ప్రకృతి ఇస్తుంది. సో అందుకనే వైజ్ఞానికులు ఎంత ప్రగతి సాధించినా కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఆత్మను సృష్టించలేరు. ఆత్మని వాళ్ళు సృష్టించలేరు. ఎంత పెద్ద వైజ్ఞానికుడైనా ఎంత ప్రగతి సాధించినా వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయగలరు అంటే, మహా అంటే గొప్ప వైజ్ఞానం గొప్పగా విజ్ఞానంలో ప్రగతి సాధిస్తే ఒక శరీరాన్ని నిర్మించవచ్చు. ఇప్పటివరకు వాళ్ళు ఒక దోమ చీమ శరీరాన్ని కూడా నిర్మించలేకపోయారు. ప్రభుపాల్ వారు చాలాసార్లు అంటారు, మీకు అంత తెలివి ఉంటే మీరు ఒక దోమనన్నా నిర్మించి చూపించండి అని. ఆ దోమను కాదు, దోమ యొక్క శరీరం, చీమ యొక్క శరీరాన్ని కూడా వాళ్ళు ఒక చిన్న పురుగు శరీరాన్ని కూడా వాళ్ళు ఇప్పటివరకు నిర్మించలేకపోయారు అన్నమాట సొంతంగా. అంటే ప్రకృతి సహాయం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ తెలివితేటలతో ఒక కొత్త జీవిని కూడా ఏం సృష్టించలేకపోయారు ఇప్పటివరకు. మహా అంటే ఒకవేళ ఎంతో ప్రగతి సాధిస్తే ఒక శరీరాన్ని వాళ్ళు తయారు చేయగలరేమో, కానీ అందులో ఆత్మని మాత్రం, దానికి జీవం మాత్రం వాళ్ళు పోయలేరు. ఆ ఆత్మ అనేది మాత్రం జీవం పోయడం అనేది భగవంతుడే చేసే పని. ఆ విషయం అర్థం చేసుకోవడం మనకు అవసరం అన్నమాట. విశ్వం ఆత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వతేజసా పిబత్ తీవ్రం ఆత్మ ప్రశ్వాపనం తమః. సో ఈ విధంగా మహత్తత్వ ఇప్పుడు ఎంతో ప్రకాశవంతంగా మారిందంట. ఇందులోనే అన్ని బ్రహ్మాండాలన్నీ దీని లోపల ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఈ మహత్తత్వ లోపలే ఉన్నాయి మొత్తం. ఇందులోంచి అన్నీ ఉత్పన్నమవి అవి. ఇది సంపూర్ణంగా ఎప్పుడు నాశనం అవ్వదు, కానీ ఇప్పుడు అది ప్రకాశితమై, ఇప్పుడు ప్రేరేపితమై ఉంది భగవంతుడి యొక్క దృష్టి ద్వారా. ఎందుకంటే ఇప్పుడు సృష్టి యొక్క ఆరంభ సమయం కనుక. అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక వ్యక్తి, ప్రభుపాల్ వారు అంటున్నారు, నిద్రపోతున్నప్పుడు
రాత్రి అయినప్పుడు అంధకారంలో మొత్తం అంధకారం వచ్చేస్తుంది రాత్రిలో, అప్పుడు ఆయన పడుకుంటాడు. ఆ వ్యక్తి ఆ నిద్రలో ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఏం అర్థం కాదు, ఆయన అంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆయన యాక్టివ్గా ఉండడు. కానీ అదే మళ్ళీ పొద్దున సూర్యోదయం అయిన తర్వాత అంధకారం అంతా వెళ్ళిపోతుంది, ఆయన నిద్ర నుంచి లేస్తాడు. ఇంకా అప్పుడు ఆ నిద్రలో ఏం చేశాడో కూడా మర్చిపోతాడు, ఆయనకి ఏం గుర్తుండదు. దాని తర్వాత నిద్ర అంతా వదిలేసిన తర్వాత ఆయన యాక్టివ్ స్టేట్, ఇప్పుడు జాగృత అవస్థకు వచ్చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మహత్తత్వం అనేది ఇప్పుడు జాగృతం అయిపోయింది, ఇప్పుడు ప్రకాశవంతం అయిపోయింది. సో ముందు ప్రళయం జరిగిన తర్వాత మొత్తం అంధకారంతో మునిగిపోయిన ఈ భౌతిక సృష్టి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ప్రకాశవంతం అయిపోయింది, అంధకారం అనేది తొలగిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. దాని తర్వాత ఏం జరిగింది? సో ఇవన్నీ కూడా ఒకటి ఇలా ఇలా భగవంతుడు దృష్టి చూపిస్తున్నాడు, కంటిన్యూస్గా అన్నీ ప్యారలల్గా రన్ అవుతున్నాయి, నడుస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఒక్కొక్కటి లైన్గా చెప్తున్నారు ఇక్కడ. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుదేవాఖ్యాం చిత్తం తన్మహదాత్మకం. సో నెక్స్ట్ సత్వగుణం. ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే ఇది శుద్ధ సత్వ గురించి. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం. ఇప్పుడు మొదటిది ఈ మహత్తత్వంలో మొట్టమొదటిది ఏదైతే మన పుట్టుకొస్తుందో, అంటే సృష్టించబడిందో లేకపోతే ప్రకటించిందో, అపియర్ అయిందో, మేనిఫెస్ట్ అయిందో, ఫస్ట్ ఏది మేనిఫెస్ట్ అవుతుందంటే మహతాత్మకం. చిత్తం వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం. ఇది వాసుదేవ చిత్త అంటే వాసుదేవ కాన్షియస్నెస్ అంటే శుద్ధ సత్వ. ఇది మొట్టమొదటిది ఉత్పన్నమవుతుంది. మేనిఫెస్ట్ అవ్వడం అంటే ఉత్పన్నమవడం. మొదటి విషయం, మొదటి తత్వం ఉత్పన్నమయ్యేది మహత్తత్వలో అంటే అది వాసుదేవ తత్వం, శుద్ధ సత్వం, శుద్ధ చేతన. ఇది మొత్తం శుద్ధంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు దీని యొక్క విషయం ఇక్కడ చెప్పారు, స్వచ్ఛం శాంతం భగవత్ పదం. స్వచ్ఛంగా ఉంటుంది, ప్యూర్, శాంతంగా ఉంటుంది ఈ చేతన. అంతేకాకుండా భగవత్పదం అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలిగే చేతన అన్నమాట. అంటే కృష్ణ భావానామృత చేతన. దానికి వాసుదేవ తత్వం, వాసుదేవ చేతనకి వేరే శుద్ధ సత్వంకి వేరే తేడా లేదు. అంటే ఇందులో రజోగుణం తమోగుణం యొక్క ఏమాత్రం ప్రభావం అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత మిగతా అని వస్తాయన్నమాట. ఇప్పుడు ఆర్డర్ ఇప్పుడు ఇస్తున్నారు మనకి. సో ఈ శుద్ధ సత్వం దీనికే అధిష్టాన భగవంతుడు, అధిపతి భగవంతుడు ఎవరు అంటే వాసుదేవ. సో అందుకనే మనం అంటాం కదా, వాసుదేవ సమహాత్మ సుదుర్లభ, వాసుదేవం సర్వం ఇది సమహాత్మ సుదుర్లభ. గీతలో ఎవరైతే వ్యక్తి సంపూర్ణంగా ఎన్నో మహాత్ముడు ఎన్నో జన్మల తర్వాత ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు, అన్నిటికీ కారణం వాసుదేవ అని, వాసుదేవుడికి శరణాగతుడు అవుతాడు. సో ఈ వాసుదేవ అంటే ఎవరో కాదు, కృష్ణుడు విష్ణువే, కానీ తన అంతరంగ శక్తితో కాకుండా ఆయన ఒక్కడే ఉన్నప్పుడు దాన్ని వాసుదేవతత్వం అంటాం, వాసుదేవ అంటాం. భగవంతుడు తన అంతరంగ శక్తితో ఉన్నప్పుడు ద్వారకాధీష్ అని అంటాం. జస్ట్ చిన్న డిఫరెన్స్. కానీ వాసుదేవ ఈ చేతననే కృష్ణ భావనామృత చేతన కూడా అనుకోవచ్చు మనం. సో ఈ విధంగా మనకి ఈ వాసుదేవ అనేది కూడా, ఈ అవతారం కూడా భగవంతుడి యొక్క అవతారం, పరమాత్మ నుంచి వచ్చే మొదటి అవతారం అన్నమాట ఇక్కడ. అలాగే ఇంకా అవతారాలు ఉన్నాయి, మొత్తం 4. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వాసుదేవ వచ్చేసి ఆయన ఇలా శుద్ధ సత్వ దానికి అధిపతి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సంకర్షణ వచ్చేది అహంకారానికి అధిపతి. ఇవన్నీ కూడా వచ్చే శ్లోకాల్లో వస్తాయి, కానీ ఇక్కడ మనకు ప్రభుపాద వాళ్ళ తాత్పర్యంలో కొన్ని విషయాలు చెప్పారు, అందుకే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సంకర్షణ వచ్చేసి అహంకారానికి అధిపతి. ప్రద్యుమ్న వచ్చేసి బుద్ధి, ఇంటెలిజెన్స్కి అధిపతి. అలాగే అనిరుద్ధ ఆయన మనస్సు, మైండ్కి అధిపతి అన్నమాట. సో ఆ విధంగా శుద్ధ సత్వలో ఉన్నప్పుడు మనము అంటే కృష్ణ భావనామృతం, మనం కృష్ణుని ఆరాధించుకుంటున్నాం, విష్ణువుని ఆరాధించుకుంటున్నాం, వాసుదేవుని ఆరాధించుకుంటున్నాం. డైరెక్ట్ క్లియర్, ఏం కన్ఫ్యూజన్ లేదనమాట. అలాగే ఒకవేళ మనం అహంకారంతో
మనకు చాలా సమస్యలు వస్తున్నాయి అహంకారం కారణంగా. అహంకారాన్ని అధిగమించాలి అంటే మనము సంకర్షణుడిని ఆరాధించుకోవాలి. శివుడు సంకర్షణుడి యొక్క గొప్ప భక్తుడు. వైష్ణవానాం యతో శంభో అంటాం కదా శివుణ్ణి. సో శివుడు సంకర్షణుడి యొక్క భక్తుడు. మనం శివుడికి చూస్తాం కదా, శివుణ్ణి చేతులకి, మెడ మీద, భుజాలపైన అన్నిట్లో ఈ యొక్క పాములు చుట్టుకొని ఉంటాయి, పాములు ఉంటాయి. అవునా? ఈ పాములన్నీ కూడా ఆ సంకర్షణుడి యొక్క ప్రతినిధులు అన్నమాట, రిప్రజెంటేషన్. శివుడు ఎప్పుడు సంకర్షణుడి పైన ధ్యానం చేస్తాడు. సో ఆ విధంగా ఎవరైనా శివుడిని కూడా ఆరాధించుకుంటే శివుడి ద్వారా కూడా సంకర్షణుడిని ఆరాధించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఈ విధంగా శివుడు సంకర్షణుడి యొక్క మహాభక్తుడు అనే విషయాన్ని అర్థం చేసుకొని శివుడిని మనం ఆరాధించుకుంటే కూడా ఆ విధంగా ఈ అహంకారం నుంచి ముక్తులం అవ్వచ్చు అనేది ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధ. అంటే మనం ఎప్పుడైనా శివుడిని ఆరాధించుకుంటే ఎలా ఆరాధించుకోవాలి? ఆయన భగవంతుడు సంకర్షణుడి యొక్క మహాభక్తుడు, గొప్ప భక్తుడు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆరాధించుకోవాలి. ఆ విధంగా ఎలాగైతే మనం ప్రభుపాద వారిని కూడా రోజు పూజ చేస్తాం, ఆరాధిస్తాం మన ఆచార్యులు. ఎందుకు? ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడు యొక్క గొప్ప భక్తుడు అనేసి ఆ విధంగా మనము ఆరాధించుకోవచ్చు. ఇఫ్ వన్ వాంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనోవేదన, రకరకాల మనస్సుకు ఉన్న రకరకాల సమస్యల నుంచి మనం బయటపడాలంటే, దాని నుంచి అధిగమించాలంటే మనం ఎవరిని ఆరాధించుకోవాలి? అనిరుద్ధని. అలాగే మన బుద్ధి సరిగ్గా పనిచేయాలి, ఇంటెలిజెన్స్ ఫిక్స్డ్ ఉండాలి, విచలితం కాకుండా ఉండాలి అంటే దానికి మనము ప్రద్యుమ్నను ఆరాధించుకోవాలి అని మనకు శాస్త్రాల్లో తెలియజేస్తున్నారన్నమాట. నెక్స్ట్ చూద్దామంటే ఇవన్నీ కూడా వస్తాయి లైన్గా. స్వచ్ఛత్వం అవికారిత్వం శాంతత్వం ఇది చేతసః వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యతాపాం ప్రకృతి పరా. ఈ విధంగా మహత్తత్వ, ఇంకా ఇప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు ఒక్కొక్కటి, ఇవన్నీ కూడా సైమిల్టేనియస్లీ అవుతున్నాయి అన్నమాట. మనకు ఒక్కొక్కటి చెప్తున్నారు అందుకే లైన్గా ఏమేం జరుగుతున్నాయని. సో ఫస్ట్ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ముందు నీరు ఎలాగైతే వాటర్, స్వచ్ఛమైన ప్యూర్ వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, అంటే మన ముఖాన్ని మనం దాంట్లో మనం ప్రతిబింబం చూసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ క్లియర్ వాటర్లో, క్లీన్ వాటర్లో, ఫ్రెష్ వాటర్లో, క్లియర్ వాటర్లో, స్వచ్ఛమైన వాటర్లో మన ఫేస్ మనం ప్రతిబింబం చూసుకోవచ్చు. కానీ అది ఒకవేళ మట్టి, ధూళి, రకరకాల రంగు, ఇంకా వేరే వేరే కలుషితమైన పదార్థాలతో కలుషితం అయిపోతే అప్పుడు మన సరిగ్గా మనకు కనిపించదు. అవునా? సో ఆ విధంగానే చేతన అనేది ముందు ఈ మహత్తత్వంలో మొట్టమొదటిది ఉత్పన్నమైంది ఈ వాసుదేవ సత్వం. అంటే ముందు చేతన అనేది శుద్ధంగా ఉంటుందన్నమాట, క్రిస్టల్ క్లియర్. ఎలా ఉంటుంది? మన సృష్టిలో మొదట చేతన సృష్టించబడినప్పుడు శుద్ధ సత్వంలో ఉంటుంది. అప్పుడు మనం భగవంతుడిని దర్శించుకోవచ్చు, భగవంతుడిని చూడొచ్చు. ఆ చేతన కృష్ణ భావనామృతమైన చేతన ఉంటుంది ముందు సృష్టికి ఆరంభంలో. ఈ సమయంలో ఈ లక్షణాలతో ఉంటుందన్నమాట, స్వచ్ఛంగా, క్లియర్గా. అంటే చేతన ముందు కలుషితమైంది కాదు. అందుకని మనం చెప్పాం కదా చాలాసార్లు, అది అసలైన చేతనం అనేది వాసుదేవ సత్వం, కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతం, అంటే కృష్ణ కాన్షియస్నెస్, లేకపోతే వాసుదేవ సత్వం అనేది అది ఒరిజినల్ కాన్షియస్నెస్. ముందు అలాగే ఉండేది సృష్టికారంలో కూడా. తర్వాత కలుషితం అనేది స్టార్ట్ అవుతుంది, అది ఇప్పుడు చెప్తారనమాట. నెక్స్ట్ మొట్టమొదటి కలుషితమైన ఏంటనేది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. మహత్తత్వం వికుర్వానాత్ భగవద్ వీర్య సంభవాత్ క్రియాశక్తిర్ అహంకారస్ త్రివిధ సమపద్యత వైకారికస్తైజసశ్చ తామసశ్చ యతో భవః మనసశ్చేంద్రియాణాం చ భూతానాం మహతామపి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే అహంకారం, మెటీరియల్ ఇగో యా ఫాల్స్ ఇగో, అహంకారం.
ఇది మహత్తత్వం నుంచే పుట్టుకొస్తుంది, భగవంతుడి శక్తి నుంచే. ఇది 3 రకాలు ఉంటుంది ఇందులో కూడా. అది అహంకారం సత్వగుణంలో ఉంటుంది, అహంకారం రజుగుణం అహంకారం ఉంటుంది, ఇంకోటి తమోగుణం అహంకారం ఉంటుంది. ఈ యొక్క 3 సత్వ రజ తమో గుణాల అహంకారాల నుంచి మనస్సు, ఇంద్రియాలు, ఇంకా రకరకాల తన్మాత్రాలు, పంచమోపతలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి అన్నమాట. అవన్నీ మనం చూడబోతున్నాము ఈరోజు. ఇంకా లాస్ట్ పార్ట్ పంచమోపతల పాటు, తన్మాత్రల పాటు మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. కానీ ఈరోజు అట్లీస్ట్ మనం నెక్స్ట్ మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ చూసుకుందామంట, బుద్ధి. సో నెక్స్ట్ ఈ విధంగా అనమాట. మొట్టమొదటి కలుషితం అంటే కంటామినేషన్ ఉత్పన్నమైంది ఏంటంటే అహంకారం. ఇక్కడ నుంచి భౌతిక కలుషితం, మెటీరియల్ కంటామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో కృష్ణ చైతన్యం నుంచి మనం పతనం అవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అహంకారం. అహంకారం వచ్చిందంటే, ఒక వ్యక్తిలో ప్రవేశించిందంటే ఆ వ్యక్తి పతనం అయిపోతాడు. ఆల్రెడీ భౌతిక ప్రపంచంలో బద్ధావస్థలో ఉన్నప్పుడు ఆయనకి ఎలాగైనా ప్రతి ఒక్కరి అహంకారం ఉంది. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ముందు స్వచ్ఛమైన చేతనం ఉండేది కదా, తర్వాత అహంకారం వచ్చింది కదా. అంటే మనం ఇప్పుడు కృష్ణ చైతన్యం అనుసరిస్తున్నప్పుడు కూడా, పాటిస్తున్నప్పుడు కూడా అహంకారం అనేది ప్రవేశించవచ్చు. అందుకని మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో కూడా మన చేతనలోకి అహంకారం అనేది ప్రవేశించకుండా ఉండేలా జాగ్రత్త పడాలి, సావధానంగా ఉండాలి. ఉపనిషత్తులో చెప్పారనమాట, ఈ ఆధ్యాత్మిక పదం, ఈ ఆత్మ సాక్షాత్కార మార్గం, భగవత్ భక్తి యొక్క పదం ఏంటంటే, ఇందులో ఈ అహంకారం వచ్చిందంటే ఇంకా అంతే, పతనం అయిపోతాడు వ్యక్తి. అందుకే ఈ పదం అనేది ఎలా అంటే, ఒక చాకు మీద, కత్తి మీద నడవడం అనేది చాలా కష్టం. మీరు కత్తి మీద నడుస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైనా కాలు తెగిపోవచ్చు. లేకపోతే ప్రభుపాద ఇంకా ఈజీగా ఉదాహరణిస్తున్నాను. మీరు షేవింగ్ చేసుకుంటే, మీరు సరిగ్గా ధ్యానపూర్వకంగా షేవింగ్ చేసుకోలేదనుకోండి, ఆ బ్లేడ్తో మీ ఎక్కడైనా కట్ అయిపోవచ్చు. మీకు బుగ్గల మీదనో, మెడలో ఎక్కడో అక్కడ కట్ అయిపోవచ్చు, ఒకవేళ మీరు సరిగ్గా కొంచెం కేర్లెస్గా షేవింగ్ చేస్తాం, ధ్యానం అటు ఇటు వెళ్ళిపోతే. సో ఆ విధంగానే మనం సరిగ్గా భక్తి చేసుకోకపోతే అహంకారం అనేది ప్రవేశించేస్తుంది, తర్వాత మనం పతనమైపోతాం. సో ఇది అహంకారం అనేది ఎలా ప్రవేశిస్తుంది అంటే, మరి అలా ఎవరైనా అనొచ్చు, ప్రభుజీ మరి అహంకారం ఎలా ప్రవేశిస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది అహంకారం నుంచి ఎలా మనం సావధానంగా ఉంటామంటే, ఎప్పుడైతే మనము, ప్రభుపాద ద్వారా రాశారు, ప్రతి పాయింట్ నేను చెప్పేది అన్ని ప్రభుపాద ద్వారా తాత్పర్యాల్లోనే ఉన్నాయి, కొత్తగా నేను చెప్పట్లేదు. సో మిస్యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్, మన స్వతంత్రాన్ని మనం ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుంటామో ఆ సమయంలో అహంకారం అనేది ప్రవేశిస్తుంది అన్నమాట. ఇది చాలా జాగ్రత్త. అందుకనే మన స్వతంత్రాన్ని మనం ఎప్పుడైనా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిసారి, ప్రతి క్షణం, ప్రతి సమయంలో మనకు స్వతంత్రం ఉంది. ఏం స్వతంత్రం ఉంది అంటే, మనము ఏం కావాలంటే అది కోరుకోవచ్చు. ప్రతి నిర్ణయం మనమే తీసుకుంటాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు. మన జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రతి క్షణం క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు, ఈరోజు భాగవతం క్లాస్ వినాలా వద్దా, ఈరోజు భాగవతం క్లాస్ వినాలా వద్దా, పొద్దున తర్వాత వినొచ్చులే, రేపైనా వినొచ్చులే, ఎప్పుడైనా యూట్యూబ్లో పడి ఉంటుంది కదా. సో మీరు భాగవతం క్లాస్ వినాలా వద్దా, ఇప్పుడు వేరే పనులు ఉన్నాయి మనకు చేసుకోవడానికి, న్యూస్ పేపర్ చదువుకోవాలి, లేకపోతే చాలా పనులు చేయాలి. సో మీరు డిసైడ్ చేసుకోవాలి, అంటే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఆ స్వతంత్రం ఉంది ఆ నిర్ణయం తీసుకోవడానికి. ఈరోజు పొద్దున్నే 16 మాలలు జపం చేయాలా వద్దా, లేకపోతే ఈరోజు ఇలా ప్రతిదానికి, ప్రతి క్షణంలో, ప్రతి సమయంలో మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ స్వతంత్రత మీకుంది. సో ఇలా రెండే ఇచ్చారన్నమాట జీవాత్మకి. ఒకటి కోరుకోవడం, ఏం కోరుకోవాలో, ఇంకోటి సరైన నిర్ణయం తీసుకోవడం. తర్వాత మీరు కోరుకున్న దాన్ని బట్టి, మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మీరు కార్యాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అవి గుణాల ప్రభావితంతో మీరు కార్యాలు చేస్తూ ఉంటారు. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం ఈ విషయంలో. అదేంటి, శుద్ధమైన చేతనం ఉంటే అహంకారం ఎలా ఉత్పన్నమవుతుంది శుద్ధమైన చేతనం ఉన్న వాళ్ళకు కూడా అంటే, శుద్ధమైన చేతనం ఒక్కసారి మనం కృష్ణ భావనామృతం అయిపోతే మళ్ళీ ఎప్పుడు అహంకారం రాకూడదు కదా.
అలా వచ్చేసింది ఎలా వచ్చేసింది అంటే ఇక్కడ అలాగే వచ్చింది. ఇక్కడ మరి సృష్టి జరిగినప్పుడే అలా జరిగింది. ముందు శుద్ధమైన చేతనం ఉంది, తర్వాత అహంకారం వచ్చింది. కలుషితం అయిపోయింది అంటే ముందు శుద్ధంగా ఉంటేనే కదా కలుషితం అయ్యేది. ముందు శుద్ధంగా లేకుండా కలుషితం ఎలా అవుతుంది? సో ముందు శుద్ధంగా ఉంది చేతన, తర్వాత కలుషితమైంది అహంకారంతో. సో అది ఎప్పుడైనా జరగవచ్చు. మీరు అందుకనే ఎప్పుడు కృష్ణ భావనామృతంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అహంకారం అనేది ప్రవేశించవచ్చు. అందుకనే ప్రతి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సహస్రశీర్షం సాక్షాత్ యం అనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియా మనోమయం. అహంకారం ఇక్కడ చెప్తున్నారు మనకి, ఎక్కడి నుంచి అయితే మనకి ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఉత్పన్నమైపోతున్నాయో ఇవన్నీ కూడా మరి కలుషితమైన అహంకారం నుంచి ఉత్పన్నమైనవే. సో అందుకనే అవన్నిటికి కూడా వాటి లక్షణాలు ఉంటాయి, దానికి కూడా కలుషితమైంది అనమాట దీని తర్వాత. సో ఈ విధంగా సంకర్షణుడు దీనికి అధిపతి. ఎవరికి? ఈ యొక్క అహంకారానికి. ఎవరి సంకర్షణుడు? సహస్ర శీర్షం సాక్షాత్ సహస్ర శీర్షాలు ఉన్నాయి అండ్ వేల వేల తలకాయలు ఉన్నాయి. అవునా? అనంత శేషుడికి వేల పడగలు ఉంటాయి, పడగలు ఉంటాయి. అవునా? వేల వేల పడగలు ఉంటాయి. ఒక్కొక్క పడగం పైన ఆయన ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఆయన మోస్తారు. సో అనంత శేషుడికి సహస్ర శీర్షం సాక్షాత్ ఆయన స్వయంగా సంకర్షణుడు, ఆయనే దీనికి అధిపతి. అహంకారం. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంతఘోర విమూఢత్వం ఇది వాస్యాదహంకృతే. ఈ అహంకారం అనేది ఎలా అంటే దీనికి ఇంకా లక్షణాలు కానీ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకటి డూయర్షిప్ మెంటాలిటీ, అహం కర్త, నేనే కర్త అనే భావన. ఇంకొకటి సాధన చేయడానికి రకరకాల వస్తువుల ద్వారా. నెక్స్ట్ దానివల్ల కొన్ని పరిణామాలు వస్తాయి. అంటే అంటారు కదా కార్య కర్త క్రియ సంథింగ్ లైక్ దట్. ఇంకా ఇది 3 గుణాల చేత ప్రభావితమైంది. ముందే చెప్పుకున్నాం, ఒకటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో 3 గుణాల ద్వారా 3 విధాలుగా ఇది అహంకారం కర్తగా రకరకాల కార్యాలు చేయడం, తద్వారా పరిణామాలు వస్తాయి ముందుకు. ఎలా అంటే ఇప్పుడు అహంకారం నుంచి ముందు ఇక్కడ ఉత్పన్నమయ్యేది దేవతలు. సో ఈ దేవతలు వీళ్ళందరూ నియంత్రిస్తూ ఉంటారు అన్ని విషయాల్ని ఇక్కడ. ఇది కర్త సంబంధించి వాళ్ళు కర్తలు ఇక్కడ చెప్పాలంటే వాళ్ళు కార్యాలు చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళు ఇప్పుడు ఎలా వేటిని నియంత్రిస్తున్నారు? కొన్ని ఇంద్రియాలు, రకరకాల ఇంద్రియాల ద్వారా, అవి ఇన్స్ట్రుమెంట్స్, సాధన. తద్వారా ఈ దేవతలు ఇంద్రియాల ద్వారా ఎన్నో రకరకాల వస్తువులు, భౌతిక విషయాలు, వస్తువులు ఉత్పన్నమవుతున్నాయి. కారణం. సో అందుకనే నరోత్తమ్ దాస్ ఠాకూర్ మన ఒక ఆచార్యులు, వీళ్ళందరూ చాలా గొప్ప ఆచార్యులు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ కానీ, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కానీ, శ్రీనివాసాచార్య కానీ, ఎంతోమంది ఆచార్యుల పేర్లు చాలాసార్లు మధ్యలో చెప్తూ ఉంటారు మనకు ప్రభుపాల్ వారు. సో వీళ్ళందరూ చాలా గొప్ప ఆచార్యులు. వీళ్ళు చాలా గొప్ప భజనలు, కీర్తనలు, శిక్షణలు, పుస్తకాలు రాశారు. అందులో అక్కడ ఒక దగ్గర చెప్తారనమాట నరోత్తమ్ దాస్ ఠాకూర్, సత్సంగ ఛాడికైను అసతే విలాస్ తే కారణే లగిల ఏ కర్మ బంధ పాశ. సత్సంగం వదిలేసి నేను అసత్సంగంలో పాల్గొన్నాను, దాని కారణంగానే దానికి ఆసక్తుడిని అయిపోయి ఈ కర్మ బంధనలో నేను బందీ అయిపోయాను. తే కారణే లగిల ఏ కర్మబంధ పాశంలో నేను పడిపోయాను. సో వైకారికాద్వికుర్వాణాన్ మనస్తత్వం అజాయత యత్ సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామ సంభవః. ఈ విధంగా అహంకారం, సత్వగుణంలో సత్వగుణం అహంకారం నుంచి ఏముత్పన్నమవుతుందంటే మనస్సు, మైండ్.
ఈ మనస్సుకి ఎన్నో రకాల ఆలోచనలు, థాట్స్, ప్రతి విషయం పైన ఏదో ఆలోచించడం, తద్వారా రకరకాల కోరికలు ఉత్పన్నమవుతాయి. సో మనస్సు యొక్క ఆలోచన విధానం నుంచి కోరికలు అనేది ఉత్పన్నమవుతాయి అన్నమాట. సో మనస్సు ఏంటంటే కొన్నిటి పట్ల స్వీకరించడం, తిరస్కరించడం, ఇది మనస్సు యొక్క లక్షణం అన్నమాట. సో అది ఇక్కడ చెప్పారు, ఇది మనస్సు యొక్క లక్షణాల గురించి. యద్విదుర్హ్యనిరుధ్యాఖ్యం ఋషికానం అధీశ్వరం శారదేందీవరశ్యామం సంభ్రాధ్యం యోగిభిషణై. నెక్స్ట్ ఎవరి గురించి చెప్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఈ మనస్సు, దీనికి అధీశ్వరం, దీనికి ఈశ్వరులు భగవంతుడు. ఏ అధీశ్వరులు? అధిపతి దేవత ఎవరు? అధిపతి భగవంతుడు ఎవరు అంటే అనిరుద్ధ. మనం చెప్పుకున్నాం ముందు కూడా. ఈ మనస్సు ఇంద్రియాల్ని అన్నీ కూడా మనస్సు నియంత్రిస్తుంది. సో దీనికి అధిపతి అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడు ఎలా ఉంటారు అంటే శ్యామవర్ణం, బ్లూయిష్ బ్లాక్. ఇక్కడ రాశారు కదా శ్యామవర్ణంలో. ఆయన ఎలాగైతే ఒక ఆటమ్ సీజన్లో, ఆటమ్ అంటే శిశిర ఋతువు, ఆ ఋతువులో ఏ లోటస్ ఫ్లవర్, కమలం పువ్వు, ఒక బ్లూయిష్ లోటస్ ఫ్లవర్ ఏదైతే వస్తుందో ఆ రంగులో ఉంటారు. ఆయన పైనే యోగి, చాలామంది యోగులు ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యాన యోగ, వాళ్ళందరూ కూడా ధ్యానం చేసుకునేది అనిరుద్ధుడి పైనే అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అనిరుద్ధుడు ఆయన మనస్సు ఇంద్రియాల యొక్క అధిపతి. మనస్సు ఇంద్రియాలను నియంత్రిస్తుంది, దాని నియంత్రణలో ఉంటాయి. సో ఆ విధంగా అనిరుద్ధుడిని వాళ్ళు ఆరాధించుకుంటారు. తద్వారా ఎందుకంటే మనస్సుని ఇంద్రియాలని నియంత్రించుకోవడం కోసం యోగ పద్ధతిలో మొట్టమొదటిది భక్తి యోగ కానీ ఏ యోగ పద్ధతి తీసుకున్నా అన్ని యోగ పద్ధతిలో కూడా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే మనస్సు ఇంద్రియాలని నియంత్రించుకోవడం. సో అందుకని అనిరుద్ధుడిని ఆరాధించుకుంటారు. సో ఆ విధంగా మనస్సుని ఇంద్రియాలని నియంత్రించుకున్నప్పుడు అనిరుద్ధి పైన ధ్యానం చేసుకొని దాన్ని మనం కృష్ణ భావనామృతం అనొచ్చు. ఎందుకంటే అనిరుద్ధుడు కృష్ణుడి యొక్క అవతారం ఒక విధంగా. సో అలా ధ్యానించుకోగలిగినప్పుడు అప్పుడే మనం కృష్ణ భావనామృతంలోకి ప్రవేశించవచ్చు. యోగా యొక్క లక్ష్యం ఇదే. తైజసా తు వికుర్వాణాత్ బుద్ధితత్వం అభూత్సతి ద్రవ్యస్ఫురణ విజ్ఞానం ఇంద్రియానామనుగ్రహ. ఇప్పుడు ఈ అహంకారం అనేది రజోగుణంలో ఉన్న అహంకారం ద్వారా ఇంటెలిజెన్స్, బుద్ధి అనేది ఉత్పన్నమవుతుంది. ఇక్కడ కపిలముని తన తల్లికి చెప్తున్నారు బుద్ధి యొక్క లక్షణాల గురించి. ఈ బుద్ధి యొక్క కార్యం ఏంటంటే తద్వారా బుద్ధి యొక్క కర్తవ్యం ద్వారానే మనం బుద్ధి యొక్క కార్యం వల్లనే మనం తెలుసుకోగలము అసలు ఒక వస్తువు కానీ, వ్యక్తి కానీ, విషయం కానీ, దాని గురించి అసలు అది ఏంటి అర్థం చేసుకునే శక్తి, ఒక విషయాన్ని, వస్తువుని అర్థం చేసుకునే శక్తి మనకు బుద్ధి నుంచి వస్తుంది. తద్వారానే మన ఇంద్రియాలకి ఒక సహాయం కలుగుతుంది. బుద్ధి చెప్తుంది ఇది దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి, విశ్లేషణ చేసి, దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియజేసేది బుద్ధి, అర్థం చేయించుకునేది. సో ఈ బుద్ధికి ఉన్న ఇంకా లక్షణాల గురించి మనకు నెక్స్ట్ శ్లోకంలో ఇస్తున్నారు. సంశయోత విపర్యాసు నిశ్చయ స్మృతిరేవచ స్వాప్యత్యుచ్యతే బుద్ధేర్ లక్షణం వృత్తిత ప్రతక్. ఇక్కడ ఒక 5 లక్షణాలు ఇచ్చారు బుద్ధికి ఉన్నవి. ఒకటి వచ్చేసి సంశయం. ముందు సంశయోత విపర్యాస అంటే అపార్థం చేసుకోవడం, నిశ్చయ అంటే సరిగ్గా అర్థం చేసుకోవడం, దాని తర్వాత స్మృతి అంటే స్మృతి గుర్తుకు చేసుకోవడం, ఇంకా స్లీప్ అది స్వాప అంటే నిద్రించడం. ఇవి బుద్ధి యొక్క వివిధ కార్యాలు కానీ లక్షణాలు కానీ అనుకోవచ్చు. తద్వారా మనం బుద్ధి అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా ఇవన్నీ బుద్ధి యొక్క కార్యాలు, లక్షణాలు. మరి అదేంటి సంశయం? ఇది కూడా బుద్ధి యొక్క లక్షణం. అవును, బుద్ధి యొక్క కార్యం. అవును. సంశయించడం, డౌట్ చేయడం. అవునండి, మీరు డౌట్ చేయాలి. అన్నిటినీ గుడ్డిగా స్వీకరించకూడదు. ఎవడు ఏది చెప్తే అది
గుడ్డిగా నమ్మేయకూడదు. మన బుద్ధితో ఆలోచించి సంశయం. సో అలా సంశయించినప్పుడే మనం అర్థం చేసుకోగలం అసలైంది ఏంది, తప్పు ఏంది, కరెక్ట్ ఏంది అనేది. మిస్అప్రహెన్షన్, కరెక్ట్ అప్రహెన్షన్. అలా మనం ఆలోచించినప్పుడే మనం శరీరమా ఆత్మన అని ఒక డౌట్ పడినప్పుడే మనము ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గుడ్డిగా నమ్మకూడదు. అలాగనేసి మనం ప్రతి ఒక్క విషయాన్ని డౌట్ చేయకూడదు. ఏ విషయాన్ని డౌట్ చేయకూడదు? ఎప్పుడైతే మనకు తెలుసో ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ సోర్స్ నుంచి వస్తుందనేసి. ఒకవేళ మనకి మన ఆధ్యాత్మిక గురువులు కానీ శాస్త్రాలు, గురువు సాధు శాస్త్రాల నుంచి కనుక మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ పైన డౌట్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కనుక అది డైరెక్ట్గా మనం స్వీకరించవచ్చు. కానీ వేరే చోట్ల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి మీరు డౌట్ పడాలన్నమాట. ఎవడో ఏదో చెప్పేశాడు అనుకోండి వేరే వాళ్ళ మీద, వాడిట్లా అనేసి ఏదో తప్పుడు కూతలు, వెంటనే మనము ఆలోచించాలి, వీడు చెప్పేది నిజమేనా కాదా, ఏమో వాడు చెప్పేది నిజమో అబద్ధమో మనకేం తెలుసు. ఆ వ్యక్తి అతని నచ్చక అతని మీద కొంచెం అభిప్రాయం భేదాలు ఉండబట్టి ఏదో చెప్తున్నట్టున్నాడు, మనకు తెలియదు. అందుకే అలాంటివన్నీ సంశయంలో పెట్టాలన్నమాట. లేకపోతే మనం తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో బుద్ధి అనేది ఉపయోగించాలి. గురు సాధు శాస్త్రం నుంచి వచ్చింది మనం స్వీకరించాలి. అక్కడ మనము సంశయం పడకూడదు. లేకపోతే కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, అలా ఎప్పుడు శాస్త్రాలు గురువు సాధు శాస్త్రాలు చెప్పిన దాన్ని ఎప్పుడు చూసినా సంశయించిన వాడు, డౌట్ చేసేవాడు, అతనికి ఈ జన్మలో వచ్చే జన్మలో ఎక్కడా కూడా సుఖం శాంతి ఉండదని. సో దేన్ని డౌట్ చేయాలో దేన్ని డౌట్ చేయకూడదో తెలుసుకోవాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే బయట వాళ్ళు చెప్పేవన్నీ బాగా వినేస్తారు, వెంటనే నమ్మేస్తారనమాట. సైంటిస్టులు చెప్పేవి, వైజ్ఞానికులు చెప్పేవి, కర్మీలు చెప్పేవి, అభక్తులు చెప్పేవి వాటిని వెంటనే స్వీకరించేస్తారు. ఇది మంచిది అంటే ఆ వినేస్తారనమాట, ఇది చేయాలి అంటే చేసేస్తారనమాట. అదే భక్తులు గురువు సాధు శాస్త్ర చెప్తే ఇది అవసరమా, ఇది చేయకుండా నడుస్తుందా, ఎందుకు చేయాలి, ఇది నిజమేనా అని అనుకుంటూ ఉంటారు. సో డౌట్ ఎక్కువ పెడుతుంటారు. అందుకే మనం రివర్స్ చేయాలన్నమాట. గురువు సాధు శాస్త్రం నుంచి వచ్చింది డౌట్ చేయకూడదు, మనము వేరే సోర్సెస్ నుంచి వచ్చిన దాన్ని డౌట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవే విషయాలు పతంజలి యోగ సిస్టంలో కూడా ఉన్నాయి. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ, ఇవే 5 విషయాలు చెప్పారు అందులో కూడా. సో ఈ విధంగా మనము డౌట్ చేసిన అర్థం చేసుకోవాలి. అరే మనము ఈ శరీరమా లేకపోతే ఈ ఆత్మన, అప్పుడే మనం అర్థం చేసుకోగలం సరిగ్గా. మనం మన బుద్ధి ఉపయోగించాలన్నమాట, దాని విశ్లేషణాత్మక బుద్ధిని. సో ఒకవేళ కొంతమంది ఇలా అర్థం చేసుకోండి, అరే మనము శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా అర్థం చేసుకోకుండా కొంతమంది అనుకుంటారు మనం శరీరమని అర్థం చేసుకుంటారు. అదేంటి విపర్యాస మిస్అప్రహెన్షన్. కానీ సరిగ్గా అర్థం చేసుకోవడం ఏంటంటే ఈ విధంగా అర్థం చేసుకొని మనం శరీరం కాదు మనం ఆత్మ అనేది నిశ్చయ, ఇది సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నమాట. అలాగే ఇంకా 2 ఉన్నాయి. స్మృతి అంటే మీకు అర్థమైపోతుంది, బుద్ధి యొక్క లక్షణం, అది కూడా స్మృతి, గుర్తుకుంచుకునే శక్తి. ఇంకొకటి స్వాప అంటే నిద్రించడం, అదేంటి, ఇది కూడా ఒక లక్షణం. అవును, ప్రభుపాదుల వారు రాశారు చాలా క్లియర్గా, బుద్ధి సరిగ్గా పనిచేయాలంటే సరిగ్గా నిద్రపోవాలి. సరిగ్గా నిద్రించలేదనుకోండి, సరిగ్గా నిద్రపోలేదనుకోండి, బుద్ధి సరిగ్గా పనిచేయదు, బుర్ర సరిగ్గా పనిచేయదు. బుర్ర సరిగ్గా పనిచేయాలి అంటే ఇంటెలిజెన్స్ బుద్ధి సరైన సమయంలో సరైన విధిగా నిద్రపోవాలి. అలా అందుకనే తినడం, నిద్రించడం, ఇవన్నీ ఆహార నిద్ర ఇవన్నీ కూడా ఎవరైతే నియంత్రణతో విధి విధానంతో పాటిస్తారో వాళ్ళు యోగ పద్ధతిలో ప్రగతి సాధించవచ్చు. తైజసానీంద్రియాణ్యేవ క్రియా జ్ఞాన విభాగశః ప్రాణస్య హి క్రియాశక్తిర్ బుద్ధేర్విజ్ఞాన శక్తిత. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పేది ఏంటంటే అహంకారం ఇలా రజోగుణంలో ఇంకా బుద్ధి ఒకటి ఉత్పన్నమవుతుంది. ఇంకా అంతేకాకుండా బుద్ధే కాకుండా ఇంద్రియాలు కూడా ఉత్పన్నమవుతాయి. ఆ ఇంద్రియాల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి జ్ఞానేంద్రియాలు, ఒకటి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే జ్ఞానేంద్రియాలు ఆధారపడి ఉండేది బుద్ధి మీదే మళ్ళీ, అంతే కదా. బుద్ధి విశ్లేషణ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఆ జ్ఞానేంద్రియాలకు అర్థమవుతుంది దాంట్ నుంచి. అలాగే నెక్స్ట్ కర్మేంద్రియాలు,
ఈ కర్మేంద్రియాలు ప్రాణశక్తి. కర్మేంద్రియాలు పనిచేయాలంటే నీకు శక్తి ఉండాలి, అవునా, ప్రాణశక్తి ఉండాలి. అప్పుడే నీ చేతులు కాళ్ళు పనిచేస్తాయి, కూడా పనిచేయవు. సో ఆ విధంగా అనమాట. సో అన్నీ ఈ విధంగా. అందుకనే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు ప్రభుపాల్ వారు. కొన్ని విషయాలు ఆల్రెడీ మనకు తెలిసినవి రాశారు. ఇంకోటి, ఒకవేళ ఒక వ్యక్తి మీరు భౌతికంగా చూస్తే కొంతమంది ఎవరైతే రజోగుణం చేత బాగా ప్రభావితమై ఉంటారో వారు వాళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఎన్నో విషయాలు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, వస్తువులు సంపాదించాలి, లేకపోతే గాడి బంగ్లా ఏవైనా సరే వస్తువులు ఏదైనా సరే వాళ్ళకి ఎక్కువ గ్రీడ్ అనమాట. ఆస్తులు అంటే ఆసక్తి, ఇంకా ఎన్నో విషయాలు సంపాదించుకోవాలి, అక్యుములేట్ చేసుకోవాలి, రకరకాల భౌతిక వస్తువుల్ని, భౌతిక విషయాల్ని, ఇవన్నీ సంపాదించుకోవాలనే పైన వాళ్ళ చేతన ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళకి బాగా కష్టపడతారు కూడా. దానికి తగ్గట్టు వాళ్ళకి ప్రాణశక్తి కూడా ఉంటుంది. మీరు చూస్తే రజోగుణం చేత ఎక్కువగా ప్రభావితమైన వారికి సో వాళ్ళవన్నీ సాధిస్తారు కూడా. సో అందుకనే కొంతమందికి ఇలా ప్రభుపాల్ వారు అంటున్నారు, ఈ విధంగా మీరు ఒక విధంగా చూస్తే ఇలా రజోగుణం చేత ప్రభావితమైన వాళ్ళు నిజంగానే చాలా విషయాలు, వాళ్ళు చాలా సంపాదన, చాలా విషయాలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, మెటీరియల్ పొజిషన్స్ చాలా ఉండొచ్చు వాళ్ళ దగ్గర. కానీ అదే ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సత్వగుణంలో ఉంటారు కనుక వారికి ఇలా ఎన్నో భౌతిక వస్తువులను ఏకత్రితం చేసుకోవడంలో పెద్దగా ఆసక్తి ఉండదన్నమాట. అందుకనే వాళ్ళు భౌతిక రకంగా చూస్తే వాళ్ళు పేదవాళ్ళ కనిపించవచ్చు. అరే వాళ్ళ దగ్గర ఏం లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అలా అనిపించవచ్చు. అలా డబ్బులు పెద్దగా, లేకపోతే రకరకాల వస్తువుల్ని ఏకత్రితం చేసుకోవడం, సంపాదించడం కోసం కూడా వాళ్ళకి పెద్దగా ఆసక్తి ఉండదు. సో ఆ విధంగా వీళ్ళు ఏమనుకుంటారు, రజోగుణంలో ఉండేవాళ్ళు నాకు ఇన్ని వస్తువులు ఉన్నాయి, సో నేను చాలా గొప్పవాడిని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ సంతృప్తి చెందరు. రజోగుణం యొక్క లక్షణం ఇది. ఎవరైతే రజోగుణం చేత ప్రభావితం అవుతారో వాళ్ళు ఎన్నో వస్తువుల్ని సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు సంతృప్తిని అనుభవించలేరు. ఆనందం, సంతృప్తి ఎప్పుడు వాళ్ళకే కరువవుతాయి. వాళ్ళకి ఎప్పుడు హ్యాంకరింగ్ అంటే ఇంకా 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 అనేది ఎప్పుడూ ఎండ్ అవ్వదన్నమాట. అదే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సంతృప్తితో, ఆనందంతో ఉంటారు. అలా కృష్ణ భావనామృతంలో ఎవరైతే ఈ విధంగా భక్తి కూడా రజోగుణంలో, తమోగుణంలో, ఇంకా సత్వగుణంలో కూడా చేసుకోవచ్చండి. ఈ విషయాలు మనకి ఇంకా భాగవతంలో వచ్చినప్పుడు తెలుసుకుంటాము. చాలామంది అనుకుంటారు భక్తి చేసుకుంటే ఇంకా మనం సత్వగుణంలో ఉన్నట్టే, శుద్ధ సత్వంలో అని మీరు అనుకోకండి. మీరు విశ్లేషణాత్మకంగా చూసుకోవాలి. మీరు ఎలా సత్వగుణంలో భక్తి చేస్తున్నారా, రజోగుణంలో భక్తి శుద్ధం, కానీ మనము శుద్ధం అవ్వలేదన్నమాట. ఇంకా మనం సత్వగుణం చేత ప్రభావితమో, రజోగుణం చేత ప్రభావితమో, లేకపోతే తమోగుణం చేత ప్రభావితం అయ్యో ఉన్నాము. సో ఆ విషయం మనం చూసుకోవాలంట. నేను సత్వగుణంలో భక్తి చేస్తున్నానా, రజోగుణంలో భక్తి చేస్తున్నానా, తమోగుణంలో. ఎందుకంటే కొంతమంది ఏంటంటే రజోగుణంలో భక్తి చేస్తారు. వాళ్ళు ఏంటంటే 16 మాలలు చేసేస్తున్నారు, 4 నియమాలు పాటించేస్తున్నారు, కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మిగతా సమయం అంతా ఎలా పోస్టు, ఎలా పొజిషను, ఎలా సంపాదన, ఎలా వస్తువులు ఇవన్నీ సేకరించాలి, నేను ఎలా ఇంకా పేరు ప్రతిష్టలు పెంచుకోవాలి. సో వీటిపైన వాళ్ళకి ఆసక్తి ఎక్కువ అన్నమాట. నా దగ్గర ఎంత ధనం ఉంది, నా దగ్గర ఏమేమి ఉన్నాయి, నేను ఎంత గొప్ప భౌతికంగా నా దగ్గర ఏమేమి ఉన్నాయి, వీటిపైన ఆసక్తి ఎక్కువ అన్నమాట. సో అలాంటి వారు అసలైన ఆనందాన్ని కృష్ణ భావనామృతంలో అనుభవించలేరు అన్నమాట. సో ఇలా కృష్ణ భావనామృతంలో ఆనందాన్ని అంటే కృష్ణ భావనామృతం భక్తి చేసుకుంటూ సత్వగుణంలో ఉన్న వాళ్ళు కృష్ణ భావనామృతాన్ని అర్థం చేసుకోగలరు, భగవంతుడిని అర్థం చేసుకోగలరు, భగవంతుడి విషయాలు చెప్పే విషయాలపైన చాలా ఆసక్తి ఉంటుంది. కొంతమందికి చూడండి క్లాస్ అంటే, లెక్చర్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా చెప్పారనుకోండి, మీరు ఇది చేయండి మీకు ఇది లాభం వస్తుంది అని, అప్పుడు దానికి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది చేస్తే నాకు ఈ వస్తువు వస్తుంది, లేకపోతే నాకు ఈ లాభం వస్తుంది, భౌతిక లాభం నాకు ఇది వస్తుంది, అప్పుడు నేను ఈ భక్తి చేస్తాను. అలా కొంతమందికి ఉండదు. కానీ ఎవరైతే భగవంతుడి భక్తి చేసుకోవడంలోనే ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నారో సో వారు అంటే అందరికన్నా శ్రేష్టమైన వారు అనమాట. వాళ్ళు అసలైన ఆనందాన్ని అనుభవించవచ్చు. భగవంతుడి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. రజగుణంలో ఉన్నవారు సరిగ్గా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థమవుతాయి, ఏ విషయాలు అర్థమవుతాయి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా పదవి సంపాదించాలి, ఇవన్నిటి బాగా అర్థమవుతాయి అన్నమాట వాళ్ళకి. ఆ విషయాలు ఇక్కడ చెప్పారు. లాస్ట్ శ్లోకం, దీంతో ముగిద్దామంట.
తామసాచ వికుర్వాణాత్ భగవద్వీర్యచోదితత్ శబ్దమాత్రం బభూత్ తస్మాన్నవశ్రోత్రం తు సాప్తకం. సో ఇక లాస్ట్ తమోగుణంలో ఉన్న ఇగో అహంకారం నుంచి ఉత్పన్నమయ్యేవి ఇలా భగవద్వీర్యం ప్రేరేపితమయ్యి, ఇవన్నీ కూడా భగవద్వీర్యం ప్రేరేపితమయ్యే అన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతుంది. సో ఇందులోంచి మొట్టమొదటిది వచ్చేది తన్మాత్రాలలో శబ్దమాత్రం ఏమొస్తుంది, శబ్దం, సౌండ్. మొట్టమొదటిది ఉత్పన్నమయ్యేది సౌండ్ అన్నమాట, శబ్దం. ఈ శబ్దం నుంచి ఆకాశం వస్తుంది, ఈ ఆకాశంలోనే శబ్దం ప్రయాణిస్తుంది. ఆ శబ్దాన్ని మనము ఆ ఆకాశం నుంచి ప్రయాణించే శబ్దాన్ని మనం మన చెవుల ద్వారా వినగలం అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇలా మిగతా ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి, అవన్నీ ఉత్పన్నమయ్యి వచ్చే శ్లోకం నుంచి అప్పుడు చూసుకుందామంట. కానీ నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ విధంగా మనము భోగించే విషయ వస్తువులన్నీ కూడా పంచమహాభూతాలు లేకపోతే ఇంకా అవన్నీ తన్మాత్రాలు ఇవన్నీ కూడా తమోగుణంలో ఉన్న అహంకారం నుంచి ఉత్పన్నమైనవి. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం సృష్టి అంతా కూడా చెప్పాలంటే మనం చూడగలిగే సృష్టి, మన గ్రాస్ స్థూల సృష్టి అంతా కూడా శబ్దం నుంచి మొదలవుతుంది. అవునా? ఈ శబ్దం నుంచే మొదలవుతుంది. ఈ శబ్దం నుంచి భౌతిక శబ్దం, భౌతిక విషయాలు విని 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 జనాలు భౌతికంగా ఇంకా ఇవి కావాలి అవి కావాలి, అంతే కదా. ఇప్పుడు జనాలకి ఎలా తెలుస్తుంది ఇది కావాలి అది కావాలి? ఎక్కడో వింటారు, ఎక్కడో చూశారు, ఎక్కడో విన్నారు, తద్వారా అనమాట. ఈ సౌండ్ అనమాట, శబ్దం నుంచి ఎక్కడో లెక్చర్లోనో వీడియోలోనో సినిమాలోనో ఎక్కడో ఏదో విన్నారు, అడ్వర్టైజ్మెంట్లోనో, తర్వాత వాళ్ళకి రకరకాల ఇచ్చలు జాగృతం అవ్వడం, ఎవరి దగ్గర నుంచో విన్నాడు, వ్యక్తుల నుంచి. సో భౌతిక విషయాలు విని ఎలా భౌతిక ప్రపంచంలో కూరుకుపోతున్నారు జనాలు భౌతిక బంధనాల్లో, అలాగే మనము ఆధ్యాత్మిక శబ్దాన్ని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని, లేకపోతే అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్ని సరైన సోర్స్, వి మస్ట్ హియర్ ఫ్రమ్ ద ప్రాపర్ స్పిరిచువల్ సోర్స్, గురువు సాధు శాస్త్రాల నుంచి మనం ఆధ్యాత్మిక విషయాలు కనుక సరిగ్గా వింటే పరంపరలో, అప్పుడు మనము అదే శబ్దం ద్వారా మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తులను కూడా అవ్వగలం అన్నమాట. సో ఈ శబ్దానికి ఎలాగంటే ఉదాహరణ ఒకటి అర్జునుడికి ఇచ్చారు. ఎలాగైతే అర్జునుడు కృష్ణుడి నుంచి విని సంపూర్ణంగా ముక్తుడైపోయాడు, భగవద్గీత గురించి చెప్తున్నారు. సో ఇదన్నమాట శబ్దం యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ మనం ముగిద్దామంట, చాలాసేపు అయిపోయింది క్లాస్ ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా చర్చించుకుందాము. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయ్ గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందీ హరి హరి బోల్.